కృష్ణం వందే ప్రేమ స్వరూపం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నల్లనయ్య దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు, రాజనీతి నిపుణుడు. ఆయన లీలలు అద్భుతం. కృష్ణతత్వమే ప్రేమమయం. శ్రీకృష్ణుడి అవతారమంతా లీలామయమే. ఈ కన్నయ్య మధురలో కంసుడి చెరసాలలో పుట్టాడు. శ్రావణమాసం కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. కృష్ణపక్షం, స్వామి పేరు కృష్ణుడు కాబట్టి కృష్ణాష్టమిగా, ఆ రోజున కన్నయ్య జన్మించాడు కాబట్టి జన్మాష్టమిగా, అదే రోజున గోకులంలోకి చేరి పెరిగినందువల్ల గోకులాష్టమిగా, యదువంశోద్భవుడు కనుక యదుకులాష్టమిగా ఈ కృష్ణాష్టమి పేరు వచ్చింది. కృష్ణాష్టమి నాడు కన్నయ్యను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉట్ల వేడుక ఎంతో వైభవాన్ని తలపిస్తుంది. ఈ కృష్ణాష్టమి రోజున భక్తులంతా భగవద్గీత పారాయణం తప్పక చేస్తారు. చిన్ని చిన్ని తెల్లని బాల పాలముద్రలను బయట నుంచి ఇంటి లోపలికి వేసుకుంటారు. ఆ చిన్ని కృష్ణుడి అడుగులు వేసుకుంటూ తమ ఇంటికి వస్తాడని భక్తుల నమ్మకం. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు నల్లనయ్య అయిన శ్రీకృష్ణుడి పవలింపు సేవను విశిష్టంగా వైభవంగా జరుపుతారు. ఈ శ్రీకృష్ణాష్టమి రోజున ఎంతో విశిష్టమైంది ఉట్ల పండుగ. అందనంత ఎత్తున ఉట్లు కట్టి పోటీ పడుతూ వాటిని కొడతారు భక్తులు. ఇక్కడే పైకొని చూడరే ఉట్ల పండుగ నేడు అంటూ అన్నమయ్య ఒక కీర్తనలో ఈ వేడుకను అద్భుతంగా వర్ణించారు. శ్రీకృష్ణుడు చైతన్యమూర్తి కూడా. వేణువులో కనుపులు 7 ఉంటాయి. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సార్య అజ్ఞానులు. శ్రీకృష్ణుడు వేణువును ఊదుతూ ఆ 7 ఊది పారేస్తాడట. భక్తులను జ్ఞానులుగా తీర్చిదిద్దుతాడు కూడా. అలాగే వేణువులోని రంధ్రాలు జ్ఞానేంద్రియాలు, అనగా కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం, నాలుక, ఈ బుద్ధి, మనసులకు సంకేతాలుగా చెబుతారు. పరమాత్మ వేణువూది వాటిని చైతన్యవంతం చేస్తాడు. కర్షతి చిత్తమితి కృష్ణ, చిత్తాన్ని ఆకర్షించేవాడు శ్రీకృష్ణుడు. తన సమ్మోహన శక్తితో ఓపిక వల్లభుడయ్యాడు. రాధా మనోహరుడు అయ్యాడు ఈ శ్రీకృష్ణుడు. భక్తులకు కూడా చేరువయ్యాడు. ఈ శ్రీకృష్ణ తత్వం ప్రేమమయం. ప్రేమ స్వరూపుడు ఈ శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడికి ఈ పుణ్య భూమండలంపై వివిధ ఆలయాలు కలవు. అందులో ప్రసిద్ధ క్షేత్రాలు మధుర, ద్వారక, బృందావనం, ఉడిపి, పూరి, గురువాయూరు, నెమలి, మొవ్వ, హంసల దీవితో పాటు ఇంకా కొన్ని ఆలయాలు శ్రీకృష్ణుడి ప్రసిద్ధ క్షేత్రాలుగా చెప్పబడ్డాయి. వారణాసిలో బిందు మాధవుడిగా, ప్రయోగలో వేణు మాధవుడిగా, పిఠాపురంలో కుంతీ మాధవుడిగా, రామేశ్వరంలో సేతు మాధవుడిగా, తిరువనంతపురంలో సుందర మాధవుడిగా వెలిశాడు శ్రీకృష్ణుడు. ఈ శ్రీకృష్ణుడు నల్లనయ్య దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు, శాంతిదూత, రాజనీతి నిపుణుడు, తత్వవేత్త, విజయ సారథి, గీతా బోధకుడు, సన్మార్గదర్శి, గ్రహదోష నివారకుడు, భక్తవరదుడు, ఆపన్న శరణ్యుడు, జగద్గురువు, పరంజ్యోతి స్వరూపుడు ఈ పరంధాముడు. అందుకే భక్తులందరూ సభక్తికంగా ఆ స్వామికి ప్రణమిల్లుతారు ఈ పుణ్య పర్వదినాన్ని. ప్రతి ఒక్కరూ కూడా ఈ జన్మాష్టమి రోజున ఆ పరంధాముడిని కొలుచుకుందాం. ఆ స్వామివారి కృపకు పాత్రులవుదాం.